నమస్తే, వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ విత్ అఖిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శక్తి స్కీమ్ జీవో 97 పై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన రద్దు చేయాలని డిమాండ్. ₹10 బిర్యానీ బిల్లు వివాదం, రెస్టారెంట్ పై 15 మంది యువకుల దాడి. ఓపీ మట్టి రవాణాతో 40 లక్షల రోడ్డు ధ్వంసం, విచారణకు బీజేపీ నేత డిమాండ్. ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ నియంత్రణ ప్రాధికార సంస్థ అవగాహన కార్యక్రమం. అంగరంగ వైభవంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో ₹10 బిల్లు తేడాతో మొదలైన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. బిర్యానీ ధర విషయంలో వాగ్వాదం తర్వాత సుమారు 15 మంది యువకులు రెస్టారెంట్ పై కర్రలు, రాళ్లు, బీర్ సీసాలతో దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో 3 గాయపడగా ఫర్నిచర్ ధ్వంసమైంది. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నా పేరు రాయేష్ అండి. మాది ఎస్ఎస్ ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ డాబా. మా నాన్నగారి కింద నేను చూసుకుంటా ఉంటాను అక్కడ. ఈ రోజు యథావిధిగా రోజు ఎలా వెళ్తున్నా అలాగే వెళ్ళాను. హోటల్కి అలా చూసుకుంటున్నాను. మధ్యాహ్నం ఒక కస్టమర్ వచ్చాడండి. అతని పేరు ముల్లంగి రాహుల్ ఏదో ఉందండి. పేరు అంత ఐడియా లేదు. ముల్లంగి అనే పేరు అయితే ముల్లంగి చిన్నోడు అని చెప్పారు. అడిగితే వేరే వాళ్ళని అడిగితే చెప్పారు. అతను పార్సిల్ కోసం వచ్చాడు. అతనితో పోతరపాడు అండి. మా హోటల్ నుంచి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది పోతరపాడు. అతను వచ్చాడు. వచ్చి పార్సిల్ అడిగాడు. ఇలాగ ₹160 బిర్యానీ పార్సిల్ అడిగాడు. ₹150 ఫోన్పే చేశాడు. ₹150 చేశారండి, ఇంకో ₹10 వస్తాయండి అని అడిగాం మనం. సరే అండి వెళ్ళేటప్పుడు కొడతాను అన్నాడు.
పార్సల్ ఇచ్చే టైంలో మనం చెప్పాం ఇలా 10 రూపాయలు వస్తాయి అన్నా అని మనం ఇలాగ అడిగాం, మామూలుగా ఎలా అడుగుతాం అలాగే అడిగాం. ఆయన ఏమన్నాడు, సరే చేసేస్తానని చెప్పి నీకు 10 రూపాయల కోసం ఇప్పుడు ఇష్యూ చేయాలి ఏంటి అని చెప్పి సీరియస్ అయ్యాడు ఆయన. 10 రూపాయల కోసం ఇష్యూ చేయడం ఏం లేదన్నా, నేను మామూలుగా అడుగుతున్నాను అంతే, మిమ్మల్ని 10 రూపాయలు ఇవ్వాలి కదా, 10 రూపాయలు తగ్గినాయి అది అడిగానన్నా అంతే అని చెప్పాను. చెప్పాక ఆయన నీకు వాళ్ళు తెలుసా వీళ్ళు తెలుసా అని చెప్పి అడిగాడు. నాకైతే ఎవరు తెలియదండి, నాకైతే తెలియదు, మరి అంతే ఫోన్ చేస్తానని చేసుకోండి, నాకైతే తెలియదండి అన్న. కళ్యాణ్ అనే వ్యక్తి, లాజర్ అనే వ్యక్తి పేరు చెప్పాడు. వాళ్ళైతే నాకు తెలియదండి అని చెప్పా. కళ్యాణ్ అనే వ్యక్తి ఫోన్ చేసి ఇచ్చాడు. ఏం జరిగింది తమ్ముడు ఏంటని అడిగాడు ఆయన. ఇలా జరిగిందన్న 10 రూపాయలు తగ్గినాయి అన్న అంటే, సరే అతను తాగేస్తున్నాడు, అతను కొట్టపోతే నేను వాళ్ళ సాయంత్రం అటు వస్తాను, మీ హోటల్ నాకు తెలుసు, నేను చేస్తానన్న కళ్యాణ్ అనే వ్యక్తి చెప్పాడు. లేదన్న ఇప్పుడు చేశాడన్న 10 రూపాయలు చేశాడు, చేసేసి మీకు ఫోన్ చేసి ఇలా చెప్తున్నాడు అన్న అని చెప్పాను ఆయనకి. సరే సరే తమ్ముడు తాగేసి ఉన్నాడు, కొద్దిగా వదిలేసేలే, పట్టించుకోమాక ఆయన మాట్లాడితే అన్నాడు. అయిపోయిందండి, అంత డిస్కషన్ అయిపోయింది. డిస్కషన్ అయిపోయాక అక్కడ మాకు క్లీనింగ్ చేస్తూ ఉంటుంది. ఆమె దగ్గరికి వచ్చి ఆమె ఏమందంటే, అయిపోయింది కదా వెళ్ళిపోయా, ఎందుకయ్యా ఆ పిల్లోడి మీదకి అలా వెళ్తారని చెప్పి ఆమె అడిగింది. అడిగితే నువ్వెవరితో అడగటాకని చెప్పి ఆమె మీదకి వెళ్ళాడు. ఆమె ఆడవాళ్ళ మీదకి ఎందుకు వెళ్తావు అని చెప్పి నేను పక్కకు లాగా. అంతే జరిగింది. లాగినందుకు ఆయన ఓ 10 మందిని తీసుకొచ్చి నేను చంపేస్తాను, సాయంత్రం కల్లా నేను ఎంత చూస్తాను అని చెప్పి ఓ 10 మంది తీసుకొచ్చారు. 10 మంది తీసుకొచ్చి అక్కడ మా సామాను అన్ని పగలగొట్టేశారు. సరే అని చెప్పి ఆ 10 మంది ఒక గంట ఓలగోలు చేసి వెళ్ళిపోయారు. అంత ముందు కూడా 2-3 సార్లు జరిగినాయి వాళ్ళతో గొడవలు. అప్పుడు వదిలేసాం, మనం ఏం పట్టించుకోవాలా. ఇది మూడోసారి ఏం చేశారు, ఇక సాయంత్రం 5-5:30 టైంలో 35 మంది 45 మంది జనం వచ్చారు. బీర్ సీసాలు, రాడ్లు, కర్రలు పట్టుకుని బాదులు పట్టుకుని వచ్చారు. నేను ఒక్కనే ఉన్నానండి, వచ్చారు. మా అద్దాలు అవన్నీ పగలగొట్టేశారు. మనిషిని ఈ లోపల మా నాన్నగారు వచ్చారు స్కూటీ మీద. ఆయన పడేసి కొట్టేసి ఆయన తలకే పగల కొట్టేశారు. ఆయన ఆపడానికి నేను వెళ్ళాను. ఈ లోపల నా మీద ఒక 20 మంది పడిపోయారు. బీర్ సీసాలతో ఇక్కడ పొడిచారు, ఇక్కడేమో రాడ్లు పెట్టి కొట్టేశారు వెనకమాల. నేను అసలు పడుకోలేకపోతున్నా, పడుకోవడానికి ఆస్కారం లేదు నాకు. అలా కొట్టేశారు వెనకమాల. తలకాయ మీద 2 చాట్లు కొట్టారు. ఇక్కడ ఒక చాట పగిలిపోయింది, అక్కడ ఒక చాట పగిలిపోయింది. బీర్ సీసాలు పెట్టి గుచ్చేశారు నన్ను. రోడ్డు మీద పడేసి రాళ్ళలో పడేసి కొట్టేశారు. ఈ లోపల 112కి మధ్యాహ్నం ఒకసారి కాల్ చేస్తామండి. 112 నుంచి మధు అనే కానిస్టేబుల్ వచ్చారు, ఆగిరిపల్లి మండలం తరపున, పోలీస్ స్టేషన్ తరపున. ఆయన వచ్చారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, గొడవలు ఎందుకు వెళ్ళిపోండి అన్నారు. అప్పుడు వెళ్ళిపోయారు. మళ్ళీ సాయంత్రం వచ్చారు, ఇలా 40 మంది వచ్చారు. 40 మంది వచ్చి ఇంకా ఒకరిని చేసి కొట్టేశారు, చంపేస్తా అన్నారు. అదే ఇంకో 10 నిమిషాలు పోలీసులు రాబోయి మమ్మల్ని చంపేసేవాళ్ళు. అంతసేపు అండి, ఇప్పుడు ఎంత చేశారు, ఇంకో 10 నిమిషాలు లేట్ అయ్యండి మమ్మల్ని చంపేశారు. అలా అన్నట్టు చేసేవాళ్ళు. అది జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాము, ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకున్నాం. వీళ్ళు 2 రోజులు ఉండమన్నారు. చెక్ చేసి అన్నీ చేసి చెప్తున్నారు, కంప్లైంట్ ఫైల్ చేస్తాం. విశాఖపట్నంలో కలకలం. షీలానగర్ నుంచి రైల్వే స్టేషన్ కు వెళ్లే మార్గంలో రోడ్డు లెవెలింగ్ పనులు చేస్తుండగా జేసీబీతో మట్టి తొలగిస్తుండగా అనుమానాస్పద మృతదేహం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహం ఎవరిది, అక్కడికి ఎలా వచ్చిందనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కర్నూలులో సుగాలి ప్రీతిభాయ్ హత్య కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె తల్లి పార్వతి వీల్ చైర్ యాత్ర చేపట్టారు. కర్నూలు నుంచి అమరావతి వరకు యాత్రగా వెళ్తుండగా పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారని ఆమె ఆరోపించారు. తన కూతురికి న్యాయం జరిగే వరకు యాత్ర ఆపేదే లేదని పార్వతి స్పష్టం చేశారు.
रोड खाली हो रहे ऐसे మంచిగా देख ले समझ से करे देख लेना गरीब को आए नहीं చూసుకో లాంగ్ షాట్ చూసుకో అందరూ అక్క మీరు రండి అక్క మేడం పోండి మేడం ఓకే నాకు అట్లా అందరూ ఫ్రీగా ఆకలి ఫ్రీగా అండి పెద్దగా ఫోటో ఇది చూడమ్మా వస్తుంది అవసరం పట్టుకుంటే నేను రోడ్డు మీదకి ఎక్కలే కదా మరి ఈ రోజు 9వ సంస్మరణ సభ జరుపుకోవడానికి కూడా నాకు అనుమతి నాకు అవసరం మీకోసం తీసుకుంటారు నువ్వు కష్టపడుతున్నారు కర్నూలులో ఈ నెల 19న ద్వాదశ రాశులకు సంబంధించిన శివలింగాల ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బెంగళూరు రోడ్డులోని రాగమయూరి గ్రీన్ ల్యాండ్ లో మన సంస్థ నారాయణ ప్రత్యంగిర వేద పాఠశాలలో ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని పతంగి లక్ష్మీనారాయణ శర్మ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మంచి గోల్డ్ లైట్స్ తెలంగాణలో శ్రీమాత్రే నమః. కర్నూలు శివార్లో ఉన్నటువంటి రాగమయూరి గ్రీన్ ల్యాండ్స్ బెంగళూరు రోడ్లో ఉన్నటువంటి గోశాలకు ఎదురుగా ఉన్నటువంటి రాగమయూరి గ్రీన్ ల్యాండ్స్లో నారాయణి ప్రత్యంగిర సేవా సదన్ ఏర్పాటు చేసి 2 సంవత్సరములు పూర్తవుతున్నది. ఈ సందర్భంగా దీని వేద పండితులైనటువంటి
లక్ష్మీనారాయణ శర్మ గారు ఇక్కడ ద్వాదశ రాశాత్మక లింగాలను ప్రతిష్ఠించాలని సంకల్పం చేసుకోవడం, అందులో భాగంగా 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ ప్రతిష్టా కార్యక్రమం జరుగుతున్నది. 15వ తేదీ ప్రారంభమైనది. రేపు 19వ తేదీ అనగా బుధవారం రోజు ఏదైతే ఈ ద్వాదశ రాశాత్మక లింగాల ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం 10 గంటల 5 నిమిషాలకు ప్రారంభమగును. కావున ఇటువంటి సదావకాశాన్ని యావత్ కర్నూలు ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకొని ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలవలసిందిగా కోరుచున్నాం. ముఖ్యంగా స్వామివారు ఈ కార్యక్రమాన్ని సంకల్పించడానికి ముఖ్య కారణం ఏంటంటే ధర్మస్థాపనార్థమై ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనేసిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. చెప్పేస్తా. శ్రీమాత్రే నమః. ఈ నెల 15వ తారీఖు నుంచి రేపు అనగా గురువారం 19వ తారీఖు వరకు ద్వాదశ రాశులకు సంబంధించిన శివలింగాల ప్రతిష్ట, అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క కలర్ చొప్పున ఆ రాశికి సంబంధించిన ఆ కలర్ శివలింగము రేపు అనగా 19వ తారీఖు గురువారం రోజున ప్రతిష్టా కార్యక్రమము జరుగును. యావత్ మంది ప్రజలు ఈ ప్రతిష్టా కార్యక్రమానికి హాజరు కాగలని కోరుతున్నాము. ఎందుకు ఈ ప్రతిష్ట అంటే ద్వాదశ జ్యోతిర్లింగాలు అనుకోవచ్చు, ద్వాదశ రాశులకు సంబంధించినవి 2 రకాలుగా దీంట్లో మనము తీసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి సస్యశ్యామలంగా ఉండడానికి, మన రాష్ట్రము, మన జిల్లా, మన భారతదేశం ఉండడానికి మన కర్నూలు రాగమయూర్లో ఉండే గ్రీన్లాండ్స్లో ఉండే దాంట్లో మేము ఈ శివలింగాల ప్రతిష్ఠ చేస్తున్నాము. మా సంస్థ నారాయణి ప్రత్యంగర సేవా సదన్ వేద పాఠశాలలో ఈ ద్వాదశ రాశులకు సంబంధించిన లింగాల ప్రతిష్ఠ మహోత్సవము రేపు జరుగును. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరై స్వామివారి తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాద వితరణ జరుగుతుంది. రేపు 10 గంటల 5 నిమిషములకు శివలింగాల ప్రతిష్ఠ జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఆహ్వానుతులే. శ్రీమాత్రే నమః. అరుణాచలేశ్వరాయ నమః. పెద్దపల్లి జిల్లా సింగరేణి RG3 పరిధిలో ఓబీ మట్టి తరలిస్తున్న భారీ వాహనాలతో 40 లక్షల వ్యయంతో నిర్మించిన రహదారి దెబ్బతిందని బీజేపీ నేత మెలుమూరి శ్రీనివాస్ ఆరోపించారు. ఓవర్లోడ్ వాహనాలపై చర్యలు, వేబ్రిడ్జి రికార్డులు, రహదారి మరమ్మతులపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అవసరమైతే కేంద్ర విజిలెన్స్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. మన RG3 సింగరేణి ఏరియా GM ఆఫీస్ నుండి మన గ్రీన్ ఫీల్డ్ హైవేకు ఓవర్లోడ్ ఓబీ మట్టిని తీసుకపోగా అవి భారీ వాహనాలు తిరిగి మినిమం ఒక 30 నుంచి 40 లక్షల రోడ్డు ఖరాబ్ అయింది. గతంలో మేము సింగరేణి అధికారులను అడిగినాం, మరి ఈ రోడ్ అంతా 30-40 లక్షల రోడ్డు ఖరాబ్ అవుతుంది, ఈ ఓబీ మట్టి ఏమో గ్రీన్ ఫీల్డ్ హైవేకి ఇస్తున్నారు, ఇది ఏ నిబంధన ప్రకారం ఇస్తున్నారు? ఇది కార్మికులు కష్టపడి సింగరేణి పైకి తెస్తే ఆ పైసలతోటి మనం రోడ్ వేసుకున్నాం, రోడ్ ఖరాబ్ అయింది అంటే అప్పుడున్న సింగరేణి అధికారులు
ఇది ఓబీ కాంట్రాక్టరే చేస్తాడు. ఓబీ కాంట్రాక్టర్ చేయవలసిన బాధ్యత ఉంటుంది. మెగా కంపెనీ వాళ్ళే చేస్తారు. ఈ రోడ్డు ఖరాబ్ అయిపోతే అని చెప్పారు. మరి అనేక మంది సింగరేణి కార్మికులు ఏఎల్పి మైనింగ్ పోయేటోళ్ళు, ఓటీపీ వాళ్ళు పోయేవాళ్ళు, ఈ రంగానే వేల మంది కార్మికులు సింగరేణి జిఎం ఆఫీస్కి వచ్చేవాళ్ళు, ఈటీసీ ఆఫీస్కి వచ్చేవాళ్ళు ఈ రోడ్డు నుంచే పోతారు. మొన్ననే ఆ గతంలో ఏఎల్పి ఒక కార్మికుడుకి ఓబీ లారీ యాక్సిడెంట్ అయితే ఆ కార్మికుడికి కాలింది. దానికి ఎవరు బాధ్యత వహిస్తారని నేను సింగరేణి యాజమాన్యాన్ని అడుగుతున్నా. సింగరేణి అధికారులు ఇష్టారాజ్యంగా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ గ్రీన్ ఫీల్డే ఓబీకి రోడ్డుకు మట్టి ఇచ్చి మరి ఆ కాంట్రాక్టర్ తోటి ఈ రోడ్ వేపియకుండా ఇవాళ సింగరేణి కంపెనీ ఎందుకు ఈ రోడ్ వేస్తుందని నేను అధికారులను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇవాళ సింగరేణి అధికారులారా, మీరు ఒకటి గుర్తుపెట్టుకొని, మీరు చేసే చిన్న తప్పు వల్ల ప్రతి ఒక్క కార్మిక కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. మీరు చేసే అవినీతి అక్రమాల వల్ల ప్రతి ఒక్క కార్మికుడు నష్టపోతాడు. ఆ కార్మిక కుటుంబం ఇవాళ ఏఎల్పిలో ప్రమాదం జరిగి కాలు ఇరిగిపోయిన కార్మిక కుటుంబం కానీ ఇవాళ పోతా అంటే ఎంతోమంది ప్రమాదాలకు గురయ్యే వాళ్ళ కుటుంబాల పాపం కూడా ఈ సింగరేణి అధికారులకు కలుగుతుందని నేను చెప్తున్నా. దీన్ని వెంటనే నేను ఈ 4-5 రోజులలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దగ్గర దృష్టికి తీసుకుపోయి ఇక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాలపై పూర్తిగా ఆయనకు నివేదిక అందిస్తానని, దీని మీద చర్యలు కూడా తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తాను. హన్మకొండ జిల్లా కమలాపూర్లో 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించి ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగ్యూరే చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్లు ఐక్యంగా ముందుకు సాగాలని అసోసియేషన్ అధ్యక్షుడు ఆడెపు ప్రతాప్ పిలుపునిచ్చారు. ఓకే. జనగామలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అరెస్టు చేశారు. నర్సంపేటలో నిర్వహించనున్న ప్రెస్ మీట్ కు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి వెళ్తున్న ఎర్రబెల్లి దయాకర్ ను జనగామ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఈ అరెస్టులను ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. లేదు, నేను పెళ్ళి పోతున్నాను. ఇప్పుడైతే ఏం లేదు సార్. ఉన్నది కదా, అదే పెళ్ళి ఉన్నది. కంపల్సరీ ప్రివెంటివ్ కస్టడీ తీసుకోవాలి. అక్కడ గొడవ అయితే మళ్ళీ ఇబ్బంది. గొడవ ఏం కాదు ఇక్కడ. నేనైతే రాను, నాకు ఫంక్షన్ ఉన్నది సార్. సార్ నాకు ఫంక్షన్ ఉన్నది. నాకు ఇప్పుడు ప్రివెంటివ్ కస్టడీ తీసుకోవాల్సింది సార్. ఏం చేస్తారు తీసుకెళ్ళి? ఏం చేస్తాం సార్? ఏం చేసేది ఉంటుంది సార్, ఏం చేసేది ఉండదు అసలు. ప్రివెంటివ్ కస్టడీ కూర్చొని మాట్లాడితే ఫైనలైజ్ చేస్తాం. నేను పోవాలి, ఫంక్షన్ పోవాలి. సార్ సార్ తీసుకపోవడం
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.